హాయ్ అండి. ఇవాళ నేను మీకు ఈ ఎండాకాలంలో ఉన్న ఎండల నుంచి తప్పించుకోవడానికి మన ఒంటికి చలవ చేసే ఒక మంచి రెసిపీని చూపిస్తానండి. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. వంటలో బిగినర్స్ కూడా దీన్ని ఈజీగా 10 అంటే 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు అండి. ఇది ఒంటికి చాలా చలువ చేస్తుంది. అలాగే ఎండాకాలం ఇది మనకి చాలా బాడీకి మంచిదండి. ఇది ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీరే చెప్తారు. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో మొదలు పెట్టేద్దాం. పదండి వీడియోలోకి. ముందుగా ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. అది లైట్గా హీట్ అయ్యాక అందులో 1 స్పూన్ ఆవాలు అలాగే 1 స్పూన్ జీరా కూడా వేసేసుకుందామండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇవి 1 నిమిషం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఓవర్ ఫ్రై చేసేసుకోకండి, జస్ట్ లైట్ ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు అందులోనే ఒక 2 నుంచి 3 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందామండి. ఇది కూడా మరొక నిమిషం సేపు ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయండి. అందులో చీలికల్లా చీలుకున్న ఒక 2 పచ్చిమిరపకాయలు అలాగే ఒక చిన్న ఉల్లిపాయను కూడా చిన్న ముక్కల్లా కట్ చేసేసుకొని వేసేసుకుందామండి. ఇవి కూడా మరొక నిమిషం సేపు ఫ్రై చేసుకుందామండి. చక్కగా ఫ్రై అయిపోతాయి. అందులో ఒక గుప్పెడు కరివేపాకులు కూడా వేసేసుకుందామండి. ఇది చాలా సింపుల్గా చేసేసుకునే ప్రాసెస్ అండి. అస్సలు హడావిడేం పడకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా కరివేపాకులు కూడా వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్న ముక్కల్లా కోసేసుకొని ఇందులో వేసేసుకుందామండి. టొమాటో వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని 1-2 నిమిషాలు మగ్గనిస్తే ఈ టొమాటో మనకి సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు అందులో కరెక్ట్గా 1 స్పూన్ ఉప్పు అయితే వేసేసుకుందామండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇదన్నిటికీ పట్టేలా ఒకసారి కలిపేసుకొని 1/4 స్పూన్ పసుపు అయితే వేసుకుందామండి. ఇలా పసుపు కూడా చక్కగా వీటన్నిటికీ పట్టేలా మరొకసారి కలిపేసుకుందామండి. చూసారా ఎంత బాగా కంటికి కనిపిస్తుందో. ఇలా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ కీరా దోసకాయని పైన తొక్కు తీసేసి మీరు చూసే విధంగా ఇలా చక్కగా తురుముకొని ఇందులో వేసేసుకుందామండి. ఇలా కీరా దోసకాయని తురుముకున్నప్పుడు అందులో వాటర్ కూడా బయటకు వస్తుంది. దాన్ని అస్సలు పారబోసేయకండి. దాంతోపాటు ఇందులో వేసేసుకుందామండి. దీనివల్ల మనకి చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ వస్తాయి. అలాగే ఇది బాడీకి కూడా చాలా చలువ చేస్తుంది. ఇలా కీరా దోసకాయ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ చేసేసుకొని ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందామండి. ఈ గ్యాప్లో మేమైతే ఒక పెరుగు ప్యాకెట్ని తీసుకొని దాన్ని మీరు చూసే విధంగా ఇలా చక్కగా మజ్జిగలాగా అయితే చేసేసుకున్నామండి. మనం ఆల్రెడీ తాలింపులో ఉప్పు వేసుకున్నాం కాబట్టి మజ్జిగ చేసుకుంటున్నప్పుడు ఉప్పు అయితే మీరు రుచికి సరిపడే విధంగా వేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపు అంతా చల్లారిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మన మజ్జిగలో అయితే అది మొత్తం వేసేసుకుందామండి. అంతే అండి. చూసారా ఎంత సింపుల్గా చేసేసుకున్నామో. ఇలా తాలింపుని ఇందులో వేసేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకుంటే మన కీరా దోసకాయతోని మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయినట్టేనండి. చూసారా ఇది ఇలా కలుపుతూ ఉంటే ఈ తాలింపు అంతా మజ్జిగలో కలిసి చక్కటి ఎల్లో కలర్ వచ్చి చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో. ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. దీనికి నంచుకోవడానికి ఎలాంటి కాంబినేషన్స్ ఏవి అక్కర్లేదండి. ఉట్టి అన్నంలో ఈ కీరా దోసకాయ మజ్జిగ చారు వేసుకొని కలుపుకొని అలా అన్నం అంతా తినేయచ్చు. ఇది అంత బాగుంటుంది. మాకు ఎండాకాలంలో ప్రతి వారానికి ఒకసారైనా సరే ఇది కంపల్సరీ మా ఇంట్లో చేస్తారండి. మా ఇంట్లో అందరికీ ఇది అంత ఇష్టమైన రెసిపీ. చూశారు కదా ఎంత సింపుల్గా చేసేసుకున్నామో. ఇది అన్నంలో కలుపుకొని ఒక ముద్ద తింటే స్వర్గం అయితే కనిపిస్తుంది. నా మాట నమ్మండి. కాబట్టి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఈ ఎండాకాలం ఎండదెబ్బ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని మేమైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి. మరొక మంచి రెసిపీతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.